ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనందరి జీవితంలో మరొక దినాన్ని పొడిగించిన విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతింప బద్ధులమై ఉన్నాం. ప్రియులారా, సహోదర సహోదరులారా, మరి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళదాము. ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, కృపా కనికరం కలిగిన గొప్ప దేవ, నీ ఘనమైన నామను బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడవు, పాపం లేనివాడు, అయినను ఎందుకు పనికిరానటువంటి మమ్ములను రక్షించుటకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి నువ్వు మా కొరకు ఆ యొక్క రక్షణా మార్గమును ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. ఆ రక్షకుడిని తండ్రి అందరూ నమ్ముకోవాలని, అయా నువ్వు ఆ కలవరి శిలువలో బలైపోయిన విధానాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి ప్రభా, నీ లేఖన భాగంలోనికి మేము వెళుచుండగా ప్రభా నువ్వే అధ్యక్ష వహించి మహిమా ఘనత నువ్వే పొందమని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ, ప్రభాదిని అంతవరకు అధ్యక్ష వహించమని, నిలవబడినటువంటి నీ దాసుడు ఒత్తివాడని జ్ఞాపకం చేసుకోమని, అయా మా విమోచకుడు కానప్పుడు త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తు ప్రభునామములో చేరి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పోయినసారి మొదటి వీడియోలో మరి బైబిల్ ఎవరు రాశారు అనే దాని గురించి మనం చూసుకున్నాము. ఈ యొక్క సమయంలో మరి బైబిల్ గ్రంథాన్ని అందరూ మరి తెలుసుకోవాలని దేవుని ఆశ, నా ఆశ కూడా. ఎందుకంటే ఒకప్పుడైతే దేవునికి దూరస్తులుగా ఉన్న మనము క్రీస్తు యేసు మరి ఆయనకు సమీపస్తులుగా చేసుకున్నాడు కాబట్టి వాక్యములో ఉన్నటువంటి సత్యములు మరి మనందరము తెలుసుకోవాలని నా ఆశ, నా ప్రార్థన. మరి సమయంలో లేఖన భాగంలో కలదాము. ఆది కాండము మొదటి అధ్యాయం మొదట వచనం చదువుకుందాం. ఆది కాండము మొదటి అధ్యాయము మొదట వచనం చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించాడు. ఇక్కడ ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించాడు. ఎందుకు ఈ మాటలు మనం చదువుకున్నామంటే, అసలు ఈ భూమి ఎలాగ తయారైంది అనేది చాలా మందికి డౌట్. కొంతమంది వేల సంవత్సరాలు చెబుతారు, కొంతమంది లక్షల సంవత్సరాలు చెబుతారు, కొంతమంది కోట్ల సంవత్సరాలు కూడా చెబుతున్నారు. అయితే ఎన్ని సంవత్సరాలు చెప్పినా అసలు ఎవరు తయారు చేశారు అన్నదే ముఖ్యమే. ఇక్కడ మనుషులు ఎన్ని సంవత్సరాలు చెప్పుకున్నా ఈ భూమిని, ఆకాశములను, అందులోని సమస్తము ఎవరు సృష్టించారు అన్నది ముఖ్యం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెబుతుంది. ఇక్కడ బైబిల్ గ్రంథమే మనం ఎందుకు వినాలి, ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈ బైబిల్ గ్రంథము పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు రాయించిన గ్రంథం. అందుకని కీర్తనల గ్రంథము 33వ కీర్తన 6వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి ప్రియులారా, కీర్తన గ్రంథము 33:6 వచనంలో ఏమంటాడంటే, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను,
ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వము సమూహము కలిగేది. యెహోవా వాక్కు అంటే నోటి మాట చేత ఈ భూమి ఆకాశములు కలిగినాయి. మనం ఎవరైనా సరే నమ్మినా నమ్మకపోయినా దేవుడు మాత్రం స్పష్టంగా వివరంగా వీటిని గురించి తెలియపరుస్తున్నాడు. భూమి ఆకాశము చేసినటువంటి దేవుడు సూర్యుడిని, చంద్రుణ్ణి, ఆకాశమును, నక్షత్రములను, అందులోని సమస్తమును సృష్టించిన దేవుడు ఈ మాటలు చెబుతున్నాడు. ఇదే కీర్తనల గ్రంథంలో 148వ కీర్తనలో కూడా ఒక మాట ఉంది, చూడండి ప్రియులారా. 148 కీర్తనల గ్రంథం 148వ అధ్యాయము 148వ అధ్యాయం తీయండి. 4వ వచనం అంటాడు, పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్య ఆయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఇక్కడ ఆయన వాటి కట్టడ నియమించింది, ఏది వాటిని అతిక్రమించదు. ఇక్కడ భూమి ఆకాశములకును, సముద్రమునకును, భూమికిను, ఆకాశ మండలాల్లో ఉన్నటువంటి ప్రతి దానికి ఒక కట్టడి నియమించాడు దేవుడు. నక్షత్రాలు అక్కడ ఉండమని చెబితే అక్కడే ఉండాలి. సూర్యుడిని నియమాన్ని సూర్యుడికి ఇచ్చాడు, చంద్రుడి నియమాన్ని చంద్రుడికి ఇచ్చాడు. అలాగే భూమిలో ఉండవలసినటువంటి నియమం ప్రకారం భూమికి ఆజ్ఞాపించాడు. ఇది మనం నమ్మాలని దేవుడు చెబుతున్నాడు. ఇది నమ్మాలని దేవుడు చెబుతున్నాడు పిల్లలు. అందుకని యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు, చూడండి. యెషయా గ్రంథము 37వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనం. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇజ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా వివరంగా చెబుతున్నాడు. భూమి ఆకాశములకు కలగజేసిన అద్వితీయ దేవ, నీవు సకల లోకమందున్నారు సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. సకల రాజ్యములకు కదా దేవుడు ఆయన ఈ భూమిని, లోకమును సృష్టించిన వాడు. ఇది మనం నమ్మాలి. అయా, సూర్యుడిని ఎవరు చేశారు? చంద్రుడిని ఎవరు చేశారు? సముద్రాన్ని ఎవరు సృష్టించారు? మరి భూమిని ఎవరు సృష్టించారు? మరి ఎంతో మంది రాకెట్లు పైకి పంపుతున్నారు, ఎన్నో దేశాలు. మరి అక్కడ గాలి లేదేంది, కొంత దూరం వెళ్తేని ఎంతో మంది మరి దీని గురించి పరిశోధనలు కూడా చేస్తున్నారు. ఆకాశంలో నివాసం చేయాలని,
కదా. చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ స్థలాలు కూడా కొనుక్కుంటున్నారు చంద్రుడి దగ్గర. ఇలాగ మానవ ప్రయత్నాలు ఈ లోకంలో జరుగుతూనే ఉంది ప్రియులారా. అయితే దేవుడు చెప్పేది ఒకటి, ఆదియందు భూమి ఆకాశములను సృజించను. ఇక ఆ మాటకు ఎదురేలేదు. అందుకని అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి ప్రియులారా. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం అంటాడు, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిల్లో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు స్వార్థ ప్రకటించుచున్నాము అని మాట్లాడుతున్నారు అపోస్తలుడైనటువంటి పౌలు బర్నబా. అపోస్తలుడైన పౌలు మరి సువార్తను ప్రకటిస్తున్నారు ఆ ప్రాంతాల్లో. మరి వాళ్ళ అక్కడ పరిస్థితిని బట్టి వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు, అయ్యలారా మేము కూడా మీలాంటి మనుషులమే కదా, మీలాంటి నరులమే, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశము భూమిని సముద్రము వాటిల్లో ఉండు సమస్తము సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్తను ప్రకటిస్తున్నాము. పిల్లరా, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా రక్షణ పొందాలని యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న బిడ్డలకు ఆశ. ఎందుకంటే నశించిపోవడం ఎవరికి ఇష్టం ఉండదు. నశించిపోయే వారిని వెతికి రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఇది మనుషులమైన మనము తెలుసుకోవలసినటువంటి అవసరం. నువ్వు నమ్మలేదా? అది నీ ఇష్టం. నువ్వు నమ్మావా? నువ్వు పరలోక రాజ్యం. నువ్వు నమ్మకపోతే మరి నరకానికి కూడా వెళ్తావని దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. భూమి ఆకాశం సృజించిన దేవుడు కదా ఈ మాటలో చెబుతున్నాడు. కాబట్టి భూమిని అందులోని సమస్తము దేవుడే చేశాడు కాబట్టి ఇది గమనించి గ్రహించి మనము మనం తెలుసుకోవాలని దేవుని ఆశ. ఇది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనకి రాసి పెట్టాడు. ఇందులో ఉన్నది మనుషులమైన మానవులమైన మనం నమ్మవలసిందే. నమ్మలేదా? రేపు తెలుసుకుంటాం. రేపు ఆయన వచ్చినప్పుడు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువు అలా రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు తెలుసుకుంటాం. మనం చనిపోయినా తెలుసుకుంటాం. ఇది మాత్రం గ్యారెంటీ. కాబట్టి భూమి ఆకాశంను సృజించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు నన్ను పిలుస్తున్నాడు. నీ హృదయం అనే తలుపు వద్ద ఉండి పిలుస్తున్నాడు. రా నా యొద్దకు రా, నీ చెడ్డ హృదయాన్ని నాకు ఇమ్ము అని పిలుస్తున్నాడు. నువ్వు వస్తే మనలో ఉన్న ప్రతి పాపమును క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయాన్ని ఆయన ఇస్తావా? భూమి ఆకాశంలో సృజించిన దేవుడిని పిలుస్తున్నాడు. నువ్వు ఆయన ఇచ్చిన గాలి పీల్చుకుంటున్నాం. మనం ఆయన తయారు చేసిన భూమి మీద నివాసం చేస్తున్నాం. అసలు తల్లి గర్భంలో పిండాంగా రూపింపబడక మునిపే మన రూపమును ఎరుగున ఆయన. అలాంటి దేవుడు పిలుస్తున్నాడు. ఆ దేవుడు పిలుస్తున్నాడు నేను. నీ రూపమును నా రూపమును తెలిసిన దేవుడు, పిండాంగా ఉండక ముందే తెలిసిన దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు వస్తే సంతోషం సమాధానం ఉంటుంది. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది. ప్రభా నేను పాపిని నన్ను క్షమించని అడిగిన ఎడల ఆయన క్షమించి కదా ప్రతి పాపమును కడిగి ఆయన రక్తంతో కడిగి సమస్తమును క్షమిస్తాడు. భూమి ఆకాశమును సృజించిన దేవుడు పిలుస్తుండగా నువ్వు పెడచెవిని పెట్టకుండా యేసుక్రీస్తు
చెప్పినటువంటి మాటలు నా యొద్దకు రావాలని మనం చేస్తూ ముగిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు.